ఇంజనీరింగ్లో మనకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మీకు తెలుసు సిఎస్సి ఉంది, ట్రిపుల్ ఉంది, ఈసీఈ, మెకానికల్, సివిల్. ఇవి మనకు తెలిసిన బ్రాంచెస్. తెలియకుండా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ లిస్ట్ కావాలంటే కూడా చెప్పండి, దానిపైన కూడా ఒక వీడియో చేస్తాం. అసలు ఇండియాలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న బ్రాంచెస్ ఏంటి, ఓకేనా, దానిపైన కూడా మాట్లాడుకుందాం. సో ఈ 5 బ్రాంచెస్లో బెస్ట్ ఏంటి, ఈ 4 సంవత్సరాలు ఏ కోర్స్ చదివితే నాకు ఒక ఉద్యోగం వస్తుంది, దీనిపైన చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కౌన్సిలింగ్ సీజన్ కాబట్టి అటు జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఎఫ్సెట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది, ఈసెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని కౌన్సిలింగ్ మధ్యలో ఏ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ అయితే బెస్ట్, దేంట్లో ఇంజనీరింగ్ చేస్తే బెస్ట్, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు పిల్లలు. అసలు సరే ఫర్ సపోజ్ మీకు సిఎస్సి అంటే ప్రాణం, సిఎస్సి తీసుకుంటే ఉద్యోగాలు ఉంటాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి పెనిట్రేట్ అవుతుంది. సో మరి ఉద్యోగాలు లేఆఫ్స్ కూడా విపరీతంగా చూస్తున్నాము. సిఎస్సి తీసుకుంటే బెస్టా, లేదు అంటే అందులో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సిఎస్సి కోర్ అయినా కానీ ఇంకా పిల్లలు చాలా పుట్టుకొచ్చాయి. సో ఏది తీసుకోవాలి, ఈ డైలమా కాస్త పక్కన పెట్టండి. దీని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు ఏంటంటే మిగిలిన బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈసీఈ, ట్రిపుల్ ఈ. మన వేణు సార్ ఆల్రెడీ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే దానిపైన, అసలు ఏ బ్రాంచ్ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన వీడియోస్ చేశారు, ఒకసారి చూడండి, ఓకేనా, కోర్ బ్రాంచెస్ గురించి. ఇప్పుడు ఏంటంటే కంపారిజన్ చేసుకుందాం ఈసీఈకి, ట్రిపుల్ ఈకి. ఈసీఈ, ట్రిపుల్ ఈ రెండు కూడా కాస్త భయపడతారేమో చెప్తే కానీ కొంచెం కష్టమైన బ్రాంచెస్, ఓకేనా. కొంచెం మ్యాథమెటిక్స్ ఎక్కువ అవసరం ఉంటుంది, లాజికల్గా అవసరం ఎక్కువ ఉంటుంది. సో రిలేటెడ్ టు సిఎస్సి ఇది కాస్త టఫే. అంటే అక్కడ అది టఫ్ కాదా అంటే దాని సినిమా వేరు, ఈ 2 సినిమాలు వేరు, ఓకేనా. ఇక్కడ సిలబస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి, మనం చదవాల్సిన ఎఫర్ట్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి, ఇంటర్న్షిప్స్ కూడా మంచిగా చేస్తే బాగుంటుంది. డే 1 నుంచి కష్టపడితే ఇంకా అద్భుతాలు చేయొచ్చు, ఓకే. ఇప్పుడు ఈసీ గురించి, ట్రిపుల్ ఈ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఏది మదర్ బ్రాంచ్ అంటే ఏమంటారు, చాలామంది ట్రిపుల్ ఈనే మదర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అంటారు. ఈ బ్రాంచ్ నుంచి అన్ని పుట్టుకొచ్చినాయి అని. మనకి ట్రిపుల్ ఈ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్స్ నుంచి ఇంకొక సబ్ బ్రాంచ్ తీసుకొస్తే ఈసీఏ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మనం ఈసీలో చదువుతాం, ఎలక్ట్రికల్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మనం ట్రిపుల్ ఈలో చదువుతాము, ఓకేనా. మీరు ఒకసారి చూడండి, సిలబస్ చూడాలి ఫస్ట్, ఓకేనా. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఏమీ తెలియదు, జీరో అనుకోండి. ఎన్ని విషయాలు తెలిసినా మీకు ఇప్పుడు తెలిసింది జీరో, బీటెక్ గురించి, ఇంజనీరింగ్ గురించి. ఇప్పుడు నా దగ్గర ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి, ఏం తీసుకోవాలి, వాటి సిలబస్ ఒకసారి చెక్ చేయండి. ఏది అయితే ఇప్పుడు కొన్ని పేర్లు చదవగానే భలే ఉంది, నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇలా ఉంటాయి కొంతమందికి. సో అది చూడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, సీనియర్స్తో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి, ఒక క్లారిటీకి అయితే రండి. ఇప్పుడు ఈసీఈకి, ట్రిపుల్ ఈకి సంబంధించి మనం బ్రీఫ్గా చెక్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పిల్లలు చూస్తే కోర్ బ్రాంచెస్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. సో ఏపీలో విషయం కొంచెం డిఫరెంట్గా ఉన్న ఒక క్లారిటీ రావాలంటే ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా చూడాలి, ఓకేనా. ద అల్టిమేట్ కెరీర్ గైడ్, ఏ బ్రాంచ్ బెస్ట్ అనే దానికి సంబంధించి మనం కంపేర్ చేసుకుందాం. ఇక్కడ శాలరీస్ గురించి మాట్లాడుకుందాం, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్లో ఈ 2 బ్రాంచెస్కి ఉన్న అవకాశాలు ఎలా ఉంటాయి, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది కూడా మాట్లాడుకుందాం, ఓకేనా. బోత్ ఆర్ ప్రెస్టీజియస్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో రెండు కూడా చాలా ముఖ్యమైన కోర్ బ్రాంచెసే. బోత్ ఆఫర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కెరీర్ పాత్స్. రెండు కూడా సాఫ్ట్వేర్. మీ ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఏ బ్రాంచ్ తీసుకున్నా, మీరు మెకానికల్ చదివినా, సివిల్ చదివినా కూడా సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు ఎట్ ది ఎండ్ కావాలి అంటే. కానీ అందుకు కాదు కదా 4 సంవత్సరాలు కష్టపడింది. మీకున్న ప్యాషన్ ఏంటి ఆలోచించండి. సో ఇంకొంతమంది ఏం చెప్తారంటే, పర్వాలేదు ఏం తీసుకున్నా ఓకే, నాకు వచ్చిన ర్యాంక్కి ఫ్రీ సీట్ రావాలి అంటే ఏదో ఒక బ్రాంచ్లో నేను వెళ్ళి చదివేస్తాను, 4 సంవత్సరాలు అయిన తర్వాత సాఫ్ట్వేర్ నేర్చుకుంటాను. మీ ఇష్టం, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నా మీ కెరియర్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోండి. బట్ ద బెస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీకున్న రిసోర్సెస్ ఏమున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను, ఎక్కడ ఫ్రీ సీట్ వస్తుంది, నా ర్యాంక్ ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, తర్వాత జాబ్స్ ఉన్నాయా. సో 360 యాంగిల్లో కూడా ఆలోచించుకోండి, ఓకేనా. బోత్ ఆఫర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు వెళ్ళొచ్చండి, ఈ 2 బ్రాంచెసే కాదు, ఓకేనా. మనం ఈ 2 బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 2 బ్రాంచెస్ చేసినా కానీ మనం సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, ఓకే. విచ్ వన్ ఈజ్ ట్రూలీ రైట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఏది మీ భవిష్యత్తుకు సరైన దారి. ఇక్కడ ఉన్నారు మొత్తం అందరు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరికి ఏ బ్రాంచ్ తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో ఆ మొత్తం రాష్ట్రంలో ఎంసెట్ రాసిన విద్యార్థులు, అడ్వాన్స్డ్ జేఈఈ రాసిన విద్యార్థులు, మెయిన్స్ క్రాక్ చేసిన విద్యార్థులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. వాళ్ళకి రకరకాల దారులు కనిపిస్తున్నాయి, కాస్త క్లారిటీ కావాలంతే. వాట్ ఈస్ ఈసీఈ? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్, ఈ బోర్డు విప్పి చూసినా కూడా మీకు
బోర్డ్స్ కనిపిస్తాయి మీకు. ఇదనే కాదు, ఎక్కడైనా కానీ ఎలక్ట్రానిక్స్ అనే పదం కనిపిస్తే అక్కడ ఈసీఈ బ్రాంచ్ వ్యక్తి అవసరమనే అర్థం. కమ్యూనికేషన్, సో మన రోజువారీ కమ్యూనికేషన్ తీసుకున్నా, ఏ రకమైన కమ్యూనికేషన్ తీసుకున్నా కానీ ఈసీఈ ఇంజనీర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు అక్కడ. ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారు? మైక్రో చిప్స్. మనకి ఇంతకుముందు కంప్యూటర్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద, ఒక రూమ్ అంత సైజు ఉండేవి, ఇప్పుడు సో చిన్నది. మొబైల్ చూడండి ఎంత చిన్నగా అయిందో. ఇవన్నీ వేటితో సాధ్యమైంది అంటే ఎలక్ట్రానిక్స్ వల్లే సాధ్యమైనవి. మైక్రో చిప్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో వీటన్నిటిపైన ఎక్కువగా ఫోకస్ చేసే వ్యక్తులు ఎవరండి? ఈసీఈ వ్యక్తులు. మీకు సిగ్నల్ ప్రాసెసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కమ్యూనికేషన్ నెట్వర్క్ గురించి చెప్పక్కర్లేదు. ఇవి మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తున్న సోర్సెసే. ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీని ఇవి నేర్పించే బ్రాంచెస్ అన్నమాట. ఎవ్రీ కనెక్షన్, ఎవ్రీ ఇన్నోవేషన్ బిగిన్స్ హియర్. సో ఈసీఈ ఎక్కడుంటే అక్కడ కొత్త ఇన్నోవేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఎవరికైతే ఈ మైక్రో చిప్స్ పైన వర్క్ చేయాలి, ఇవన్నీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇప్పుడు బీటెక్ వెళ్ళిన తర్వాత కూడా మీకు ల్యాబ్స్లో ఇవన్నీ కూడా చూపిస్తారు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే కోర్ బ్రాంచెస్లో ల్యాబ్ ఫెసిలిటీ చాలా ముఖ్యమండి. ఓకేనా? ఇప్పుడు దుమ్ము పట్టేసి ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే సరిగ్గా ప్రాక్టికల్స్ అవి కూడా సరిగ్గా చేయించట్లేదు రీసెంట్ డేస్లో కొన్ని కాలేజెస్ మినహాయిస్తే. సో ఈ కోర్ బ్రాంచెస్కి ఆదరణ మళ్ళీ పెరిగితే ఎక్విప్మెంట్ మళ్ళీ దుమ్ము అనేది దులిపి కొత్త ఎక్విప్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నేను జోక్గా చెప్తున్నాను, బట్ కాలేజెస్లో ప్రాక్టికల్స్ లేకుండా ఏ కాలేజీ ఉండదు. ఈసీఈ రియల్ లైఫ్ అప్లికేషన్స్. సో మనం డైలీ లైఫ్లో ఎక్కడ ఉంటుంది ఈసీఈ బ్రాంచ్, ఎక్కడ అవసరం చూడండి. మొబైల్ నెట్వర్క్స్. అసలు మనం 24 గంటలు ఫోన్ ఇచ్చినా మనకి సో వాడుతూ ఉంటాం కాబట్టి తెలియంది కాదు. ఒకసారి విప్పి చూస్తే అర్థమవుతుంది ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా లేవా అని. ఈ బోర్డు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బోర్డు, లేదంటే నా చేతిలో ఉన్న పెన్ను, ఏదైనా కానివ్వచ్చు. మనం డైలీ లైఫ్లో చాలా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అని వాడుతూ ఉంటాం. ఇంకా పోను ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా ఇంట్లో ఉన్న ఏసీని నేను ఇక్కడ ఆపరేట్ చేయగలుగుతాను. ఓకే, ఇది కాదు, ఇంకా టీవీ, ఫ్యాను, వాట్ ఎవర్ ఏదైనా కానీ. ఓకే, ఇంకా అంటే రోజుకి టెక్నాలజీ ఎలా పెరుగుతుందో చెప్తున్నాను. ఈ టెక్నాలజీ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరు ఉన్నట్టే. ఓకే, ఇంకా శాటిలైట్స్. గతంతో పోలిస్తే శాటిలైట్ సైజు కూడా చాలా మారింది. ఓకే, ఖర్చు కూడా కాస్త తగ్గింది, శాటిలైట్స్ కూడా సైజెస్ మారినాయి. అండ్ ఇంకా అడ్వాన్స్డ్గా పంపిస్తున్నాం. ఓన్లీ మన ఇండియన్ శాటిలైట్స్ మాత్రమే పంపించట్లేదు మనం, ప్రపంచ దేశాలకి కూడా మన లాంచింగ్ ప్యాడ్స్ అనేవి ఆసరాయని. సో మన దేశం అంత అభివృద్ధి చెందుతుంది శాటిలైట్ రంగంలో కూడా. కాబట్టి డిఆర్డిఓ, ఇస్రో ఇలాంటివి, నాసా కూడా మీరు ఇక్కడే చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇండియాలోనే ఆధారపడక్కర్లేదు మీరు. ఇండియా పైనే మీరు అంటే ఇంకా ఎక్కువ నేర్చుకుని ఎక్కువ డెవలప్ అయితే నాసా వాటిలో కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్కడ అంటే వైఫై అండ్ బ్లూటూత్. సో మనకి రోజుకి వైఫై ఫెసిలిటీస్ కానీ బ్లూటూత్ కానీ చాలా యూస్ చేస్తున్నాం. కేవలం ఆఫీసెస్లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా వైఫై యూస్ చేస్తున్నాం. ఈవెన్ టెలివిజన్కి కూడా మనం వైఫై నెట్వర్క్ పెట్టుకుని టీవీస్ కూడా లైవ్ స్ట్రీమింగ్ కూడా అన్నీ చూస్తున్నాం. సో ఇంకా బ్లూటూత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. సో అలా టీవీ కానీ ఏసీ కానీ ఏదైనా కానీ బ్లూటూత్ డివైస్, మనం ఇయర్ ఫోన్స్ కానీ ఏవైనా కానీ, ఒకటి కాదు, మన చేతిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వందల కొద్దీ ఉన్నాయి. వాటిని డిజైన్ చేయడంలో కానీ ఇన్నోవేటివ్గా, అంటే ఎప్పుడో మనం ఫోన్స్ వాడాం, ఆ ఫోన్సే ఉన్నాయి ఇప్పటి వరకు కాదు కదా. ఎంత సైజు, ఫోన్ సైజు తగ్గించడం కానీ, టీవీ సైజులు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన డెవలప్మెంట్సే. కానీ కనిపించరు అంతే మనకి. అంటే ఎక్కువ వినిపించకపోవడం వల్ల ఏర్పడిన సమస్య కూడా ఇది. అంటే మనం ఎక్కువ సిఎస్సి, ఐటీ అని మాట్లాడుకోవడం వల్ల వీళ్ళనేదో తక్కువ చేసినట్టు, ఈ బ్రాంచెస్ ఏదో తక్కువైనట్టు అలా స్థిరపడిపోయింది మైండ్లో. సో అవన్నీ కూడా ఏం కాదు, ప్రతి చోట ఈసీ వాళ్ళు ఉంటారు. ఇంకా ఫైనల్గా ప్రాసెసర్స్. మనం డైలీ లైఫ్లో ప్రాసెసర్ యూస్ చేస్తామా అంటే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది కూడా, ఇప్పుడు కెమెరాస్ ఉంటాయి, బ్లాక్ మ్యాజిక్ పార్ట్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, వీటన్నిటిలో కూడా ప్రాసెసర్స్ ఉంటాయి. ఎందుకు మీరు కూడా చాలామంది కెమెరాస్ కొనుక్కుంటూ ఉంటారు, ఈ బ్లాక్ మ్యాజిక్ కార్డ్స్ కొనుక్కుంటూ ఉంటారు ఎడిటింగ్ చేసే వాళ్ళకి. ఇవన్నీ కూడా అంటే మీరు ఎక్కడైతే కనెక్ట్ ఉన్నారో ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి డైలీ లైఫ్లో ఈసీ బ్రాంచ్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ అవసరమే. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా వినే ఉంటారు కదా ఈ వస్తువులు. పోనీ ఇవన్నీ వినకపోయినా ఇది 2 అయినా వినే ఉంటారు కదా. కాబట్టి ఈసీ వాళ్ళు ఎక్కడో ఉంటారేమో, ఏదో చేస్తారేమో కాదండి, మనకి డైలీ లైఫ్లో యూస్ చేస్తే వస్తువులన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసినవే. ఓకేనా? రేపు మీరు కూడా ఈసీ తీసుకుని ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకేమైనా చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మీ ప్యాషన్, మీ ఇంట్రెస్టే మ్యాటర్ ఇక్కడ. నెక్స్ట్ ఇక ట్రిపుల్ ఈ
చదివిన వ్యక్తులు అంటే ట్రిపుల్ ఈ తీసుకుని బీటెక్ చేస్తున్న విద్యార్థులందరూ కూడా మెయిన్గా ఈ ట్రాన్స్ఫార్మర్స్ గురించి, జనరేటర్, మోటార్ గురించి, పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుతారు. అండ్ మనకి ఆప్షనల్స్ కూడా ఉంటాయండి. బీటెక్లో అన్ని బ్రాంచెస్కి సంబంధించిన ఆప్షనల్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం ఒక్కొక్కటి చదివితే బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రిపుల్ ఈ తీసుకున్నాం. సి లాంగ్వేజ్ చదవండి, C++ చదవండి, జావా చదవండి. ఆప్షనల్ సబ్జెక్ట్స్ని మీరు కనుక ఈ బ్రాంచెస్ నుంచి ఐటీ ఇండస్ట్రీకి వెళ్దాము, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాము అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సిఎస్సి సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి, బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సో మనం స్టెప్ అప్, స్టెప్ డౌన్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా చదువుతాం. ఓకేనా? మనకి పీవీ ఇండస్ట్రీ కూడా చాలా వాస్ట్గా పెరుగుతుందండి. మనకి చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, మనకి బోర్డ్స్ కూడా ఉంటాయి కదా, మన ఇంటి పైన కూడా పెట్టుకుని మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు సొంతంగా. అవి కాకుండా ఈవీ వెహికల్స్ ఎంత వేగంగా పెరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదా. మీరు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక వస్తువు తయారీలో కానీ ఏదైనా కానీ ఒక సంస్థ రన్ అవ్వాలి అంటే అన్ని బ్రాంచెస్ వాళ్ళు కావాలి. అవును, అన్ని బ్రాంచెస్ వాళ్ళు కావాలి. కాకపోతే సిఎస్సి చదివిన వాళ్ళు ఒక 100 మందిలో ఒక 50 మంది కావాలనుకోండి. ఓకే, ఈసీ వాళ్ళు ఒక 25 మెంబర్స్ కావాలి. ఓకే, ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా అంతే రేంజ్లో 25-23 మెంబర్స్ కావాలనుకోండి. నేను 100కి ఏమీ చెప్పట్లేదు. ఈసీ వాళ్ళు 25 కాకపోయినా ట్రిపుల్ ఈ రెండు కలిపి ఒక 35 ఆ రేంజ్లో కావాలి. సివిల్ అండ్ ట్రిపుల్ ఈ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఒక 15 మంది కావాలి. సో అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఈక్వల్ ప్రయారిటీ లేకపోయినా ప్రయారిటీ వర్క్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? ఇట్ డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అండి. ఎవరికైతే స్కిల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఎక్కడైనా కూడా జీవించగలుగుతారు. ఇక ట్రిపుల్ ఈ రియల్ లైఫ్ అప్లికేషన్స్. సో ట్రిపుల్ ఈ తీసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మనకి ఈ ఫ్యూయల్ కన్జప్షన్ ఎక్కువైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువైపోతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్ని తగ్గించాలని చెప్పి ఈవీని తీసుకొచ్చారు మన ప్రభుత్వ పెద్దలు. ఓకేనా? సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వీటిపైన కూడా మనకి కన్సెషన్స్ లాంటివి ఇస్తున్నారు. సో చాలామంది ఈవీ వెహికల్స్ కూడా కొంటున్నారు. ఎంత బ్యాటరీ అయినా, ఎలాంటి రేంజ్ అయినా, ఎన్ని గంటలు వచ్చినా, సో వాట్ ఎవర్ ద రీజన్స్ మనం అయితే కొంటున్నాం. ఓకేనా? ఆ బ్యాటరీస్ కూడా మనం సొంతంగా తయారు చేస్తున్నామా, డిపెండ్ అవుతున్నామా, ఇది కూడా ఒక జాబు వేకెన్సీ క్రియేట్ చేసే విషయమే. ఎందుకంటే మనం సొంతంగా ప్లాన్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇన్ ఫ్యూచర్లో. ఓకే, ఆ ప్లాన్స్ వల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది? సో మనకి అది కూడా ప్లస్సే కదా. మనం కనుక ఇంకా ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. సో ఈవీ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయితే ట్రిపుల్ ఈ విద్యార్థులకి అన్ని అవకాశాలు పెరుగుతాయి. పవర్ ప్లాంట్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, రకరకాల పవర్ ప్లాంట్స్ ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. ఓకేనా? సో అంత డేంజరస్ కాకుండా మీరు ఇంకా ఇన్నోవేటివ్గా ఏదైనా పవర్ ప్లాంట్ తయారు చేయగలుగుతారా? జస్ట్ చేయమంటే బడ్జెట్ పెట్టి కాదు, ఒక ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే చాలు మీ దగ్గర, అదే పెద్ద ఆస్తి. సో పవర్ ప్లాంట్స్లో మనం రకరకాల పవర్ సోర్సెస్ ద్వారా పవర్ జనరేట్ చేస్తాం కదా. సో ఈ ఐడియా నుంచి కూడా పవర్ జనరేట్ చేయొచ్చు అనేది ఏదైనా ఉంటే కూడా అదొక పెద్ద ఐడియానే, అది కూడా పెద్ద ఎసెట్టే. సో ట్రిపుల్ ఈ విద్యార్థులందరూ కూడా పవర్ ప్లాంట్స్లో కూడా వర్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కడికి వస్తుందండి పవర్ అంతా డైరెక్ట్గా మాట్లాడుకుందాం. సబ్స్టేషన్స్కి వచ్చింది అనుకోండి, ఆ సబ్స్టేషన్ నుంచి మీ ఇంటి దాకా రావడానికి ఓకే మధ్యలో ఎంత ఉంటుంది? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, మన సర్వీస్ వైస్ ఉంటాయి కదా. అక్కడ నుంచి మొత్తం ప్రాసెస్ అందరూ ఎవరు చేస్తారు? నేను చేస్తానా? కాదు, మీరే చేయాలి. సో ఎవరైతే ట్రిపుల్ ఈ చదివి వర్క్ చేస్తారో వాళ్ళందరూ డిఈలు, ఏఈలు, గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి ట్రిపుల్ ఈ చదివి విద్యార్థులకి. ఐఏఎస్ కూడా రాయొచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ లాగే ఉంటుంది, ఐఏఎస్ లాగే ఉంటుంది. సో అంత వాస్ట్ అవకాశాలు ఉంది కేవలం ట్రిపుల్ ఈ విద్యార్థులకు మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ మీకు కొంచెం అర్థం అవ్వకపోతే, ఎందుకంటే కొంతమందికి ఇప్పుడే ఎంటర్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్స్ ఎక్కడ మీకు ఉండవు, కొంచెం కొత్తగా ఉంటే కనుక సిలబస్ తీసుకుని చూడండి. కావాలంటే సిలబస్ అని కామెంట్ చేయండి, నేను దానిపైన కూడా వీడియో చేస్తాను. సిలబస్ ఏముంది, ఎంత పెద్దగా ఉంది? సరే పెద్దగా ఉంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్టు. ఓకే, దానిపైన ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఏ ఫీల్డ్స్లో తీసుకుంటారు, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం కావాలి అంటే డెప్త్గా. ఓకే, నెక్స్ట్ మెట్రో ట్రైన్స్. మనకి రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకి, రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్కి, వర్షం వస్తే మొత్తం మునిగిపోయే ఈ రోడ్లకి మెట్రో ట్రైన్స్ కూడా ఆప్ చేసుకుంటున్నారు చాలామంది. ఇంకా మీరు చూస్తే విదేశాల్లో
500 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి జపాన్ లాంటి దేశాల్లో. సో అవి కనుక మనకి తీసుకొచ్చారనుకోండి, సో మనకి అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కదా. నేను ఎంటైర్ సినారియో అంతా కూడా ఉద్యోగ అవకాశాల గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ 4 సంవత్సరాలు వెచ్చించిన తర్వాత జాబ్ లేకపోతే ఏంటి నా పరిస్థితి అనుకుని చాలామంది అనుకుంటారు. అందరు విద్యార్థులు అలా ఉంటారు కొంతమంది. సో నేను బీటెక్ చేసిన తర్వాత నా గోల్స్ వేరు. ఇప్పుడు నేను యూపీఎస్సీ రాద్దాం అనుకున్నాను అనుకోండి, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కావాలి కాబట్టి చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇది ఇంట్రెస్ట్ కాబట్టి. లేదు ఎంటెక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తర్వాత ఉండాలి కాబట్టి డిగ్రీ అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ నేను జాబ్ ఓరియంటేషన్లో మాత్రమే చెప్తున్నాను, ఓకేనా. ఇంకా సోలార్ సిస్టమ్స్. సో సూర్యుడు ఉన్నంతకాలం సోలార్ సిస్టమ్స్ పైన ఇన్నోవేషన్స్ జరుగుతూనే ఉంటాయి. R&D చేస్తూనే ఉంటారు, కొత్తగా తయారు చేస్తూనే ఉంటారు. గతంలో ఎప్పుడైనా చూసారు మీరు? చూడలేదు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. దీని తర్వాత ఇంకొక కొత్త ఇన్నోవేషన్ రావచ్చు, అది మీరే తయారు చేసి ఉండొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే రీసెర్చ్ చేయగలుగుతారు, వాళ్ళే కొత్త ఐడియాస్తో ముందుకు రాగలుగుతారు. కాబట్టి ఈ బ్రాంచ్ తీసుకోవాలి అంటే నిజంగా కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, సత్తా కూడా ఉండాలి, చదివే సత్తా. సో ఈ బ్రాంచ్ తీసుకోవాలంటే కాస్త ఇంట్రెస్ట్ కూడా చాలా అవసరం అండి, ఓకేనా. ఏదో కూర్చుని కోడింగ్ రాసేస్తాను అంటే కుదరదు. చాలా హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మిషన్స్ ఉంటాయి, ఇంకా మనకి మెకానికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆప్షనల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చున్నాను కదా. మెకానికల్ సబ్జెక్ట్స్తో పాటు మెకానికల్ ల్యాబ్స్లో కూడా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వీళ్ళనే కాదు, మీకు బీటెక్ చదువుతున్నప్పుడు ఆ 4 సంవత్సరాల్లో బ్రాంచెస్తో, అంటే ఇప్పుడు మీరు ట్రిపుల్ ఈ చదువుతున్నారు, మెకానికల్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి, ఫ్లూయిడ్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా చదవాలి, ఓకే. మళ్ళీ సిఎస్సి సబ్జెక్ట్స్ చదవాలి, ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి. అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి, ఓకేనా. ఈ సిఎస్సి వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి, ఓకే. అదే బెనిఫిట్ వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ హార్డ్వేర్ సైడ్ వెళ్ళరు కాబట్టి వాళ్ళకి అంత కాస్త తగ్గిస్తారు. మిగిలిన అన్ని బ్రాంచెస్కి కానీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి సబ్జెక్ట్స్, ఓకే. అందుకే ఏ బ్రాంచ్ చదివినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది కేవలం ఆ ఒక్క కారణంతో. ఇంకా కోర్ సబ్జెక్ట్స్ని కంపేర్ చేద్దాం. ఎనలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ సిస్టమ్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, VLSI డిజైన్, కమ్యూనికేషన్, అలాగే కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్స్. సో ఇవి మనకి కోర్ సబ్జెక్ట్స్. ట్రిపుల్ ఈ చూద్దాం. ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ ఆటోమేషన్. సో ఇవైతే సబ్జెక్ట్స్ అండి, అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి, ఓకే. ఎక్కడైనా విన్నట్టుందా? మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే మీరు కోర్ బ్రాంచెస్ తీసుకోవాలనుకుంటున్నారని అర్థం, ఓకేనా. ఇంట్రెస్టింగ్గా ఉంటే మీకు. ఇంకా ఏది హార్డెస్ట్ బ్రాంచ్ అంటే కనుక ఖచ్చితంగా చాలామంది ట్రిపుల్ ఈ అనే అంటారు, ఎందుకంటే కొంచెం ఎక్కువ కష్టపడాలని. ట్రిపుల్ ఈతో కంపేర్ అంటే ఈ 2 బ్రాంచెస్ కంపేర్ చేసుకుంటే మళ్ళీ మెకానికల్ కష్టం, మళ్ళీ సివిల్తో కంపేర్ చేసుకుంటే సివిల్ కష్టం. సో ఈ 3 కూడా కాస్త కష్టమైన బ్రాంచెస్. మీరు కనుక సివిల్ లాంటి బ్రాంచెస్ ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడ వర్క్ చేయాలి? ఖచ్చితంగా రోడ్ల పైన కూడా వర్క్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు, ఓకేనా. అండ్ ఈ సర్వేయర్ వర్క్స్ కూడా ఉంటాయండి. అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఇవన్నీ నేను చదవలేను అనుకుంటే కనుక మళ్ళీ సివిల్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. మెకానికల్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చు. వీళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు CAD CAM లాంటి సాఫ్ట్వేర్లు కూడా నేర్చుకుంటారు, అంటే కంప్యూటర్స్తోనే డిజైన్ చేయడం, ఓకేనా. సో అలాంటి కోర్సెస్ కూడా వాళ్ళకి ఉంటాయి, అవి కూడా చేయొచ్చు వాళ్ళు. అండ్ ట్రిపుల్ ఈ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈసీ వాళ్ళు కూడా అంతేనండి. ఇది ఈసీ ఏంటంటే ఇంకాస్త బెనిఫిట్ అన్నట్టు. మనం కమ్యూనికేషన్ సైడ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఓకే. ఇంకా సిఎస్సి అంటే మీకు తెలిసిందే, అంత ఈజీ అనేం కాదు. సిఎస్సి అంటే ఈజీ అనుకుంటారు చాలామంది. వాళ్ళు రాసే కోడింగ్స్ చూస్తే 2 పేపర్స్ 3 పేపర్స్ కూడా ఉంటాయి, కాకపోతే అలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఈ 3 బ్రాంచెస్కి అంటే అన్ని బ్రాంచెస్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 బ్రాంచెస్కి కాస్త లాజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా అవసరమే, ఓకేనా. కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 2 మాట్లాడుకుందాం. ఈసీఏ రిక్వైర్స్ కాంప్లెక్స్ సెమీ కండక్టర్ లాజిక్, ట్రిపుల్ ఈ ఇన్వాల్వ్స్ హెవీ మ్యాథమెటికల్ అనాలిసిస్. సో మనకి ఇక్కడ ట్రిపుల్ ఈలో కొంచెం మ్యాథ్స్ ఎక్కువ వచ్చు పర్వాలేదు అనుకున్న వ్యక్తులకి చాలా ఈజీ అండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే సెమీ కండక్టర్ లాజిక్, దీనిపైన ఎక్కువ అంటే సిగ్నల్ ప్రాసెసింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఎక్కువ. ఇంట్రెస్ట్తో పాటు కొంత ఓపికగా లైబ్రరీలో టైం స్పెండ్ చేయడం తెలుసుకోవాలి. దీనిపైన ఏమైనా కొత్తగా ఆర్టికల్స్ రాస్తున్నారా, వాటిపైన ఏమైనా న్యూస్లు వస్తున్నాయి, అవి కూడా చూస్తూ ఉండాలండి. అండ్ ప్యాకేజ్ల గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఈ ప్లేస్మెంట్స్లో ₹1 కోటి వచ్చింది, 2 కోట్లతో ప్లేస్ అయ్యారు, ఇలాంటి వార్తలు వింటే మీకు ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. సో అలాంటి పేపర్ కటింగ్స్ కూడా దగ్గర పెట్టుకుంటూ ఉండండి. సో అలాగే మనం కూడా వెళ్ళాలి అన్న అంబిషన్ అయితే మీకు పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సిలబస్ మీద గ్రిప్ కంపల్సరీ ఉండాలి, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే
మీకు ఇంటర్న్షిప్స్ చేయగలగాలి. ఇంటర్న్షిప్స్ చేస్తే ఇంకా బెస్ట్. అది 1-1 నుంచి పాసిబుల్ అవ్వకపోవచ్చు, పోనీ 2-1 నుంచి అయినా మీరు ఇంటర్న్షిప్స్ అనేవి చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు బ్రాంచ్ సెలెక్ట్ చేసేసుకున్నారు, ఓకే. గవర్నమెంట్ సెక్టార్కి వెళ్దామా ప్రైవేట్కి వెళ్దామా అది కూడా సెలెక్ట్ చేసేసుకున్నారు, ఓకే. తర్వాత మనం ట్రావెల్ చేసే కొద్దీ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, అదంతా తర్వాత. ఈ 2 బ్రాంచెస్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గవర్నమెంటా ప్రైవేటా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కూడా అవసరమైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏం టెక్నాలజీ వాడుతున్నారు, ఏం ఇన్నోవేషన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్తే మనకి నెట్వర్క్స్ ఏం లేవు, విచ్ మీన్స్ అంటే మనకి వైఫై ఈ ఫెసిలిటీస్ లేవు. ఏమైనా ఫ్యాకల్టీ ఇప్పుడు ససెప్టబిలిటీ అంటే ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని అన్ని బుక్స్ వెతుక్కుని ఎక్కడ ఉంది ఏంటి అసలు ఆ టాపిక్ ఏ సబ్జెక్ట్లోది ఏంటి అని వెతుక్కోవాలి. ఇప్పుడు అలా కాదు కదా, జస్ట్ స్పెల్లింగ్ తెలిస్తే చాలు. స్పెల్లింగ్ తెలియకపోయినా ఇప్పుడు వాయిస్ కూడా మనం వాళ్ళు క్యాప్చర్ చేసుకుని చెప్తూ ఉంటారు, ఆ పదం కొడితే చాలు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఆ కంపెనీ ఒక ఫలానా కంపెనీలో ఏం ఇన్నోవేషన్స్ ఉన్నాయి, కొత్తగా ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, ఇలాంటివి కూడా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడుతూ ఉంటారు. అవి కూడా చూస్తే రోజు రోజుకి టెక్నాలజీ ఎలా పెరుగుతుంది, ఏం కావాలి ఇవి కూడా అర్థమవుతాయి. సో మీకు దీంతో పాటు ఓకే అడిషనల్గా కొంత శ్రమ కూడా చేయండి, అస్తమానం చేయక్కర్లేదు. అలా మీరు ఇన్స్టాగ్రామ్లో 2 రీల్స్ చూసినంత సేపు స్పెండ్ చేసినా కానీ ఒక కొత్త పదాలు అయితే తెలిస్తే కొత్త సాఫ్ట్వేర్ గురించి తెలుస్తుంది, ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి, బీటెక్ అయిన తర్వాత చూసుకుందాం అంటారా? అలా అయితే చేయకండి, ఇంట్రెస్ట్తో చదవండి. 1-1 నుంచి మీరు టార్గెటెడ్గా చదవండి, ఓకేనా. ద ఐటీ సాఫ్ట్వేర్ ఇల్యూషన్, అసలు ఎలాంటి ఇల్యూషన్స్ ఉన్నాయంటే సిఎస్సి పాత్ ఉంటే కనుక మనం హాయిగా ఆ రోడ్ పైన ఇంక వెళ్ళిపోవచ్చు, ఆ పాత్ పైన అనుకుంటారు. అలా ఏముండదు, ఓకేనా. ఈ ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ గురించి ఏంటంటే ఇది ఒక అధహ పాతాళానికి వెళ్ళిపోతారు సెలెక్ట్ చేసుకుంటే. ఇలాంటి భావాలు ఏం పెట్టుకోకండి, ఏ బ్రాంచ్ అయినా తోపే, ఓకేనా. అది ట్రిపుల్ ఈ అయినా, సిఎస్సి అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఈసీ అయినా, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచే టాప్, ఓకే. కెన్ ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ గెట్ ఐటీ జాబ్స్? ఎస్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఓకేనా. బట్ ఇట్ రిక్వైర్స్ డబల్ ది ఎఫర్ట్ and there is a large gap in coding exposure compared to CSE students. CSE students ఏంటంటే డైలీ కోడింగ్తోనే ఉంటారు కాబట్టి, ట్రిపుల్ ఈ విద్యార్థులు అలా ఉంటారు కాబట్టి కాస్త డబుల్ వర్క్ చేయాలి అంతే, ఓకేనా. సబ్జెక్ట్స్ ఆల్రెడీ టచ్ ఉంటాయండి, సి, జావా ఇవన్నీ కూడా మనం ట్రిపుల్ ఈలో కూడా చదవచ్చు ఆప్షనల్స్లో. సో ఇక్కడ మీకు గోల్డెన్ రూల్ ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాలంటే చిన్న స్పానా, 4 సంవత్సరాలంటే ఎన్నో లక్షల అద్భుతాలు చేయొచ్చు. సో ఈ 4 సంవత్సరాలు చదివి వేస్ట్ చేసి, అంటే ఈసీలో కానీ ట్రిపుల్ ఈలో కానీ చదివి వేస్ట్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్కే వెళ్తాను అన్న ఆలోచన ఉంటే కనుక మీరు సాఫ్ట్వేరే తీసుకోండి. మీ ర్యాంక్కి రావట్లేదా, సో దానికి సిమిలర్గా ఉన్న బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంకా అదే సొల్యూషన్, ఓకే. లేదు నాకు సిఎస్సి మీద అంత ఇష్టమేం లేదు, వేరే బ్రాంచెస్ చూస్తున్నాను అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఈ బ్రాంచెస్లో మీకు నచ్చిన బ్రాంచ్ ఏంటో కూడా చూసుకోండి, ఓకేనా. ఈ సబ్జెక్ట్స్ అయితే కాస్త ఫెమిలియర్గా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అని ఏమన్నా ఉంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇప్పుడు అయిపోయింది. మీరు ఏ టాపిక్ చదివినా కూడా కొత్తగానే ఉంటుంది. కొత్తగా ఉంది, బర్డెన్ అవుతుందా అవ్వట్లేదా? ఇంట్రెస్ట్ ఉంటే బర్డెన్ అవ్వదు, ఓకేనా. ఇంట్రెస్ట్ లేకపోతేనే బర్డెన్ అవుతుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు, అరే మెకానికల్ చదవరా అంటారు, నువ్వు అబ్బాయి కదా మెకానికల్ చదువు అంటారు. అబ్బాయి అమ్మాయి ఏం తేడా లేదు, ఎవరు ఏ బ్రాంచ్ అయినా చదవచ్చు. కాకపోతే సివిల్ లాంటి బ్రాంచెస్ అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. దాంట్లో ఏంటి మొహాటం ఏం లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళి చేయలేను, ఓకేనా, అలాంటివి ఏమైనా కండిషన్స్ ఉంటే కనుక చూడండి, ఓకే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంటే మోస్ట్లీ మనకి అవుట్డోర్లో కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు మెకానికల్ అండ్ సివిల్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కాస్త చూసుకుని నేను చేయగలుగుతానా లేదా అనేది సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి, ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 సంవత్సరాలు వేస్ట్ అవ్వద్దు అనుకుని ఎవరైనా అనుకుంటే టార్గెటెడ్గా ఒకటి బ్రాంచే తీసుకోండి, ఓకేనా. అంటే ఇదే తీసుకుంటాను తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళను, డెసిషన్ ఏం మార్చుకోను అనుకుంటే కనుక కోర్ బ్రాంచెస్ తీసుకోండి. సాఫ్ట్వేర్కి వెళ్ళే ఉద్దేశం అంటే సిఎస్సినే తీసుకోండి, ఓకే. కోర్ జాబ్స్ ఏముంటాయి ఈసీ వాళ్ళకి చూద్దామండి. కోర్ జాబ్స్ విఎల్ఎస్ఐ అండ్ చిప్ డిజైన్స్, ఓకే. చిప్ డిజైన్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ, టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో మీరు చాలా పదాలు రెగ్యులర్గా వింటూనే ఉన్నారు. మన దేశంలో మనం అసలు మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా లీస్ట్ ప్లేస్లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్లో కనుక మనం టాప్లోకి వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఈ కోర్ బ్రాంచెస్కి విపరీతంగా పెరుగుతాయి. దెర్ ఇస్ నో డౌట్ అండి, ఓకేనా. ఖచ్చితంగా కోర్ బ్రాంచెస్కి పెరుగుతాయి. సో మన దేశంలో కనుక సెమీకండక్టర్ ఇండస్ట్రీ, అలాగే బ్యాటరీస్ అండ్ ఇంకా చాలా కమ్యూనికేషన్ సంబంధించి కానీ
అంటే మొబైల్ ఫోన్స్ కానీ లేదంటే ఏదైనా కానివ్వండి, చిప్ డిజైనింగ్స్ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక స్టార్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళ లైఫ్. ఓకే, ఇంకా ట్రిపుల్ ఈ వాళ్ళు జాబ్స్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగం, పవర్ సిస్టమ్స్, సోలార్, అలాగే విండ్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్. సో ఈ ఫీల్డ్స్లో ఎక్కువగా ట్రిపుల్ ఈ విద్యార్థులు ఇన్వాల్వ్ అవుతారు. పవర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలన్నా కానీ మనకి ఇవన్నీ అవసరమే. ఓకేనా, అంటే పవర్ని షిఫ్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాను. కరెంట్ అసలు మనకు కనిపించదు కదా, ఎక్కడో జనరేటింగ్ స్టేషన్ నుంచి మీ ఇంటి స్విచ్ బోర్డ్ దాకా ఎలా వస్తుంది, ఎన్ని వోల్ట్స్ల కరెంట్లు తయారు చేస్తారు, మెగా వోల్ట్స్ నుంచి 230 volts ఎలా షిఫ్ట్ అవుతుంది కరెంటు, ఎక్కడ అప్ చేస్తున్నారు, ఎక్కడ డౌన్ చేస్తున్నారు, హెవీ ట్రాన్స్మిషన్ నుంచి ఎలా ఇంటి వరకు వస్తుంది. మనకి డైరెక్ట్గా కనుక పంపించారనుకోండి పవరు, అక్కడ జనరేట్ అయిన పవరు సేమ్ వాల్యూ తోటి, వోల్టేజ్ తోటి మన ఇంటికి వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? మన ఇండియాలో ఇంత మారుతున్న ఆ వోల్టేజ్ రేంజ్ ఎందుకు మారట్లేదు, ఫ్రీక్వెన్సీ ఎందుకు మారట్లేదు? మన ఇండియా ఫ్రీక్వెన్సీ, అమెరికన్ ఫ్రీక్వెన్సీ ఒకటేనా? సో చాలా ఉంటాయండి దీంట్లో. ఓకేనా, సో పవర్ సిస్టమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు ట్రిపుల్ ఈ వాళ్ళు. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అక్కడ వర్క్ చేయొచ్చు. ఈవీ ఇండస్ట్రీ, అలాగే ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో రంగంలో కూడా ట్రిపుల్ ఈ విద్యార్థులు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక గవర్నమెంట్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసీపా చూద్దాం. ఇస్రో, డిఆర్డిఓ, బెల్, బిఎస్ఎన్ఎల్, సెమీకండక్టర్ ల్యాబ్స్ అండ్ ఇంకొకటి ట్రిపుల్ ఈ బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, రైల్వేసు అండ్ పవర్ గ్రిడ్స్, స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డ్స్. సో ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు, గేట్ రాయొచ్చు, ఈఎస్సి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు, ఎస్ఎస్సి జేఈ రాయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఈ 2 branches తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా వర్క్ చేయొచ్చు. బెల్, బిఎస్ఎన్ఎల్ ఈ నెట్వర్క్స్లో కూడా వర్క్ చేయొచ్చు. సో ఇంత లాస్ ఉన్న కంపెనీ నుంచి ఎలా ప్రాఫిట్లోకి మార్చాలి ఒకసారి బాగా ఆలోచించి ఆర్టికల్ ఏమైనా రాయండి కుదిరితే. సెమీకండక్టర్ ల్యాబ్స్లో వర్క్ చేయొచ్చు. సో మనం గవర్నమెంట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఉన్న అవకాశాలే. సో ఈ 2 branchesకి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుందండి. రెండిట్లకి స్ట్రాంగ్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఈసీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వర్క్ చేయొచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది సెమీకండక్టర్ ఎకోసిస్టమ్స్. రోజుకి మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి కోర్ బ్రాంచెస్కి సంబంధించి. పెద్ద ఎక్కువగా ఎందుకు ఫోకస్ అవ్వంటే జనాలు ఎక్కువ ఏది ఇష్టపడతారో దాన్నే పాపప్ చేస్తాయి. మీరు చూడండి, రికమెండేషన్స్ కూడా యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఏ సోషల్ మీడియా కానీ మీరు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాటికి సంబంధించే వస్తాయి. ఓకేనా, ఒక్కసారి ఈ బ్రాంచెస్కి సంబంధించి ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మీరు సెర్చ్ చేయండి, ఇవి పాపప్ అవుతాయి. ట్రిపుల్ ఈకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్ అనేది రోజుకి పెరుగుతుంది కదా. గ్లోబల్ ఈవీ రెవల్యూషన్ అండ్ ది మ్యాసివ్ షిఫ్ట్ టు ది స్మార్ట్ గ్రిడ్స్, దీంట్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇంకా శాలరీస్ ఎలా ఉంటాయండి అంటే సిఎస్సిలో ఉన్నంత ప్యాషనేట్గా అయితే ఉండవు, అట్రాక్టివ్గా ఉండవు. ఓకేనా, ఫిగర్స్ అనేవి మామూలుగా మన లాంటి మధ్యతరగతి వాళ్ళు బ్రతకడానికి ఎంతైతే డబ్బులు వస్తాయో అలా ఉంటాయి. ఓకేనా, స్టార్టింగ్ ఎలా ఉంటాయి అంటే 1,50,000 నుంచి 2.5 లక్షలు, తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 లక్షల నుంచి 8 లక్షలు, హైయెస్ట్ ఎండ్ వచ్చేసి మనకి 4 నుంచి 10 లక్షల లోపే ఉంటాయండి. చాలా యావరేజ్గా ఉంటాయి. ఏదో సాదాసీదా బ్రతుకులు అయితే బ్రతుకుతాం, జోక్గా అంటున్నాను. కానీ స్కిల్స్ ఉంటే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ కూడా వస్తాయి. కేవలం స్టార్టింగ్లో వచ్చే ప్యాకేజెస్ మాత్రమే. దీన్ని చూసి భయపడకండి, ఇక్కడ కూడా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, గవర్నమెంట్ సెక్టార్లో కనుక మీరు సెటిల్ అయితే హాయిగా ఉండొచ్చు, హరిబరి ఉండదు, లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కోర్ బ్రాంచెస్లో కూడా హై డిమాండ్ ఉన్న జాబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, వాటిలో కనుక మీరు సెలెక్ట్ అయితే ఇప్పుడు ఇస్రో, డిఆర్డిఓ ఇక్కడ కూడా సెలెక్ట్ అయినా, లేదు బెల్, బిఎస్ఎన్ఎల్ ఇక్కడ కూడా సెలెక్ట్ అయినా, మనం ట్రిపుల్ ఏ చూసాం కదా, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అక్కడ కానీ జాబ్స్ దొరికినా కానీ మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మీ సైన్కి ఎంతమంది వెయిట్ చేస్తారో తెలుసా. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, లేదు అంటే మనకి ఒక బోర్డు పెట్టుకోవాలి, మీ సైన్ కోసం మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి జాబ్స్ ఉంటాయి ఇక్కడ. సిఎస్సిలో ఉంటాయా అలాంటివి? సిఎస్సిలో కష్టం. ఓకేనా, రైట్. ఇక హయ్యర్ స్టడీస్ ఏం చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్ చేయొచ్చు. ఓకే, ఈసీలో ఎంటెక్ చేయడానికి ఏం కోర్సెస్ ఉంటాయంటే సబ్జెక్ట్స్ VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ రీసెర్చ్ పైన మీరు ఎంటెక్ చేయొచ్చు. ట్రిపుల్ ఈ వాళ్ళు ఏంటంటే పవర్ సిస్టమ్స్ పైన, రెన్యూవబుల్ ఎనర్జీ పైన, ఆటోమేషన్, కంట్రోల్ సిస్టమ్స్ పైన కూడా ఎంటెక్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా హార్ష్ రియాలిటీ మాట్లాడుకుందామండి. ఈ సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ రోజుకి తగ్గిపోతున్నారు, వేరే పనులు చూసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్విప్మెంట్ కూడా
సో ఎక్కువ పిల్లలు రాకపోయేసరికి ఏంటంటే ఆ స్ట్రెంత్ లేకపోయేసరికి ఏంటంటే ఇప్పుడు 60 సీట్లు ఉండాలి కాలేజ్లో, 60 సీట్లు ఫిల్ అవ్వకపోతే అంటే ఆ బ్రాంచ్ తీసేస్తున్నాయి చాలా కాలేజెస్. సో వేరే కాలేజెస్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు. EEC లాంటి బ్రాంచెస్ పెట్టుకోకపోతే ఇంకెందుకండి కాలేజెస్? మీరు CSE మోజీ ఎంతకాలం ఉంటుంది? ఇది కూడా ఆలోచించాలి ఫ్యాకల్టీ అండ్ కాలేజ్ వాళ్ళు. ECE గుడ్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఇన్ నియర్లీ 80+ కాలేజెస్. అండ్ EEE ఏంటంటే ఓన్లీ టాప్ 20 to 25 కాలేజెస్లో మాత్రమే మనకి EEE ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి కోర్ బ్రాంచెస్ చదవడానికి టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో సాదా కాలేజ్లో మీరు కనుక కోర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నారా జీవితం నాశనమే. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫ్యాకల్టీ ఉండరు, ల్యాబ్స్ ఉండవు, మీకు థియరిటికల్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. కోర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఎవరైనా కానీ మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అసలు EEEలో కానీ ECలో కానీ ఒక మంచి జాబ్ రావాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? చాలా మంచి విషయం ఇది. ఏ బ్రాంచ్ అయినా కానీ ఇదే ఫాలో అవ్వాలి. బేస్ కాలేజ్ ఓన్లీ ప్రొవైడ్స్ రిసోర్సెస్. మనకి కాలేజ్లో ఏం చేస్తాయి? మీకు సిలబస్ చెప్తుంది. కొన్ని కాలేజెస్ అయితే సిలబస్ కూడా చెప్పవు, అవసరం లేదు కూడా కొన్ని కాలేజెస్ అనుకుంటాయి, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి. మీకు కాలేజ్ అనేది బేసిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? పోనీ ప్రాక్టికల్స్ అడ్వాన్స్డ్గా మొత్తం కరికులం అంతా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే కాలేజెస్ కూడా ఉన్నాయి, లేదనట్లేదు. మంచిగా మీకు బేస్ రెడీ చేశారనుకోండి కాలేజ్ వాళ్ళు. కోడింగ్ అండ్ కోర్ ప్రాజెక్ట్స్, స్కిల్స్ మరియు ప్రాజెక్ట్స్ ఇవి మీరే చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది డిపెండ్ అవుతారు, కొంతమంది సొంతంగా చేసుకుంటారు. ఓకే? ఇంటర్న్షిప్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు రియాలిటీ తెలియాలంటే ఇంటర్న్షిప్స్ చేయాలి. ఓకేనా? మీరు ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల ఏంటంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుస్తాయి. మీకు సాఫ్ట్వేర్ అంటే ఎవరొకరు చెప్తూ ఉంటారు, అది మా సర్కిల్లో 10లో 8 మంది సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలిసిపోతాయి. కానీ కోర్కి సంబంధించి తక్కువ మంది ఉంటారు, ఉన్నా కానీ వాళ్ళు వేరే ప్రొఫెషన్స్ని ఎంచుకుంటూ ఉంటారు. ఓకేనా? కాబట్టి కోర్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆ ఫీల్డ్లో సెటిల్ అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఓకేనా? వాళ్ళ ఫ్యూచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో మనం కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఆ కాలేజ్లో ప్రీవియస్ బ్రాంచెస్ ఉంటాయి మనకి, 3rd year 4th year 2nd year కూడా మనకు అందరూ సీనియర్సే ఉంటారు. వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయండి, తెలుసుకోండి. అండ్ ఆల్రెడీ బయటికి వెళ్ళిన బ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ బ్యాచెస్ మళ్ళీ వచ్చి కాలేజ్లో ఏమైనా క్లాసెస్ చెప్తున్నారా అంటే గెస్ట్ లెక్చర్స్ కింద వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఉంటారు, వాళ్ళని అడుగుతూ ఉండండి. మనం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సింది మనమే. ఓకేనా? కమ్యూనికేషన్ అయినా, ఇంటర్న్షిప్స్ అయినా, లేదు అంటే స్కిల్స్ అయినా కానీ మన మీదే ఆధారపడి ఉంటుంది. అది CSE అయినా ఏ బ్రాంచ్ అయినా కానీ ఇంతేనండి. ఓకేనా? కాలేజ్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు, బయట ఇన్పుట్స్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు, రిమైనింగ్ అంతా కూడా మీరే గ్యాదర్ చేసుకోవాలి. సో ఇంత చెప్పాను కాబట్టి ఇప్పుడు డెసిషన్ అయితే మీదే. ఓకేనా? EC తీసుకుంటారా, EEE తీసుకుంటారా? భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎంత సిలబస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మనం ఎంత చేయాల్సి వచ్చినా కానీ మనం చేయగలుగుతాం. మనకి కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక కాంప్లెక్స్ మ్యాథ్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదనుకున్నారనుకోండి, EEE జోలికి వెళ్ళకండి. అండ్ ఈ సిగ్నల్స్ ఫిజిక్స్ మీద నీకు అసలు ఇంట్రెస్ట్ లేదనుకోండి, EC వైపస్లో చూడకండి. ఓకేనా? మీకు కొంచెం మ్యాథ్స్లో తీసుకోగలిగితేనే, మ్యాథ్స్ చేయగలిగితేనే మోస్ట్లీ MPC తీసుకుంటూ ఉంటారు. MPC తీసుకున్న తర్వాత బీటెక్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో మ్యాథ్స్లో మనకేం ప్రాబ్లం లేదు. అన్ని సబ్జెక్ట్స్లో కంటే నాకు తెలిసి మ్యాథ్సే ఈజీ కదా. ఏం తీసుకుంటారో అది మీ ఇష్టమేనండి. కాకపోతే మీకు దేంట్లో ఇష్టం ఉంది. ఇప్పుడు కనుక మీరు మైక్రోచిప్స్, గ్యాడ్జెట్స్, ఓపెన్ టు బేసిక్ కోడింగ్, సో ఇవన్నీ కూడా ఇష్టం అనుకోండి, ECకి వెళ్ళండి. లేదు అంటే మీకు హెవీ మిషన్స్ అంటే ఇష్టం, హెవీ అంటే పెద్ద మిషన్స్తో మీరేం వెళ్ళి వర్క్ చేయక్కర్లేదు, జస్ట్ పెద్ద మిషన్స్, పవర్ గ్రిడ్స్ అండ్ EV రెవల్యూషన్, దీన్ని కనుక క్యాచ్ చేయగలిగితే ఫ్యూచర్ మొత్తం మీదే. సో మీరు దేనిలో ఇంట్రెస్ట్ ఉన్నారు అది కనుక మీకు అర్థమైతే మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ బ్రాంచ్ అనే కాదు, మీకు అసలు ఇప్పుడు కోడింగ్ అంటే ఇష్టం లేదు, CSE ఎలా తీసుకుంటారు మీరు? ఓకే, మీకు మిషన్స్ల మీద వర్క్ చేయడం అంటే ఇష్టం లేదు, మీరు ఎలాగా మెకానికల్ తీసుకుంటారు? మీకు పవర్ జనరేషన్ అంటే ఇష్టం లేదు, బాబాయ్ కరెంట్ అంటే నాకు భయం, మనం ఏం ముట్టుకోం కానీ ఆ మిషన్స్ పైన నేను వర్క్ చేయలేను, ఆ డ్రాయింగ్ అంతా నేను చేయలేను అంటే కనుక EEE ఎలా తీసుకుంటారు? మీ కమ్యూనికేషన్ సైడ్ అసలు ఇష్టం లేదు, మీరు ఎలాగ EC తీసుకుంటారు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ డ్రాయింగ్, ఆ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి నాకు అసలు ఇష్టం లేదంటే సివిల్ ఎలా తీసుకుంటారు? మనకి కావాల్సింది ఇష్టం. ఓకేనా? ఒక బ్రాంచ్ పైన ఇష్టం ఎందుకు ఏర్పడుతుంది? ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో ఏదైనా ఒక సిలబస్ చూసి ఇష్టం రావచ్చు, లేదంటే ప్యాకేజ్ చూసి ఇష్టం రావచ్చు, ఇది ఈజీ అని ఇష్టం రావచ్చు. ఇష్టం ఏర్పడడానికి కొంచెం టైం పట్టినా కానీ మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. ఏ బ్రాంచ్ కావాలి అంటే ఈ 2 బ్రాంచెస్లో సెలెక్ట్ చేసుకుని బీటెక్ అనేది కంప్లీట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదు అంటే కెరీర్ గైడెన్స్ కావాలన్నా Edu9కి రండి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.